నమస్కారం. మిద్దె సాగుదారులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నగరంలో ఎక్కడ చూసినా కాంక్రీట్ మయమే. ఓవైపు పచ్చదనం కనిపించకపోవడం, మరోవైపు రుచి పచిలేని ఎరువులతో పండిన కూరగాయలతో విసుగెత్తిన కొందరు ప్రకృతి ప్రేమికులు మిద్దె తోటల సంస్కృతికి ప్రాణం పోస్తున్నారు. ఓవైపు ఆరోగ్యం, మరోవైపు వ్యాపకంగా కూడా మిద్దె సాగు మారిపోయింది. పట్టణ నగర ప్రాంతాల్లో అనేక కుటుంబాలు టెర్రస్ గార్డెనింగ్ పై ఆసక్తిని చూపిస్తున్నారు. రసాయన అవశేషాలు లేని పంటలు పండించుకుంటూ అద్భుతాలని సృష్టిస్తున్నారు. అలాంటి కోవకే వస్తారు రంగారెడ్డి జిల్లా గండిపేటకు చెందిన మిద్దె సాగుదారు బొల్లారెడ్డి శ్రవంతి. మరి ఇవాల్టి నేలతల్లి మిద్దె తోటల సెగ్మెంట్లో శ్రవంతి మిద్దె సాగు అనుభవాలను తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా గండిపేట ప్రాంతంలో 3 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు శ్రవంతి బొల్లారెడ్డి. చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఆసక్తి ఉండడంతో ఇంటి నిర్మాణ సమయంలోనే ప్రయోగాత్మకంగా మిద్దె తోటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఇల్లు కట్టే సమయంలో ఉపయోగించిన పెయింట్ డబ్బాలు, గ్రో బ్యాగుల్లో మొక్కల పెంపకాన్ని మొదలుపెట్టారు. పూర్తి సహజ సిద్ధమైన విధానాలను అనుసరించారు. ప్రారంభంలో అవగాహన పెద్దగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దిగుబడైతే వచ్చింది, కానీ అది ఆశించినంత లేకపోవడంతో లోపం ఎక్కడుందో గుర్తించారు. తదనుగుణంగా ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి ప్రస్తుతం చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు ఈ మిద్దె సాగుదారు. నమస్తే అండి, నా పేరు శ్రవంతి బొల్లారెడ్డి. మేము ఇప్పుడు ఉంటున్న ఏరియా గండిపేట కింద వస్తుంది. సో మేము ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఇంట్లో మూవ్ అయ్యాము. ఏంటంటే టెర్రస్ గార్డెన్ అనేది నాకు ఫస్ట్ టైము. బట్ హెల్దీ వెజిటబుల్స్ మన తోటలో పండించుకొని ఏమీ ఆర్గానిక్గా వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్ అట్లా ఇంట్లో వాళ్ళకి మాకు సరిపడే వెజిటబుల్స్ పండించాలని ఫస్ట్ ఇయర్ ఊరిన ఎక్స్పెరిమెంట్ కింద మా ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు మిగిలిన ఈ పెయింట్ డబ్బాస్, కొంచెం చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ వాటితో స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ ఇయర్ మొత్తం మేము గ్రో బ్యాగ్స్, ఈ పెయింట్ డబ్బాలతోనే మాకు తెలిసినట్టు సాయిల్ మిక్స్ కూడా మేమే కాంపోస్టు, కొంచెం ఎరువు అన్నీ కలిపి చేసాము. బాగానే వచ్చినాయి. కాకపోతే కొంచెము వీ హ్యాడ్ లాట్ ఆఫ్ పెస్ట్ ప్రాబ్లం కూడా ఉండింది. దానికి న్యాచురల్ రెమెడీస్ అన్నీ ఎట్లా చేయాలా అని అంతా ఆన్లైన్ చూసుకొని వీ వర్ ఏబుల్ టు మెయింటైన్ ఇట్. ఫస్ట్ ఆకుకూరలు, కొంచెం రెగ్యులర్గా పండే టొమాటోస్, బ్రింజాల్ అట్లా బేసిక్ క్రాప్స్తో స్టార్ట్ చేసాము. అవి బాగా వచ్చి ఇంకా మళ్ళీ వీ కెన్ డూ ఇట్ ఫర్దర్ అనుకున్నప్పుడు వీ స్టార్టెడ్ విత్ ఈ బీరకాయ, సొరకాయ ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేసాము. కాకరకాయ అంతా, చిక్కుడుకాయ అన్నీ బాగానే వచ్చినాయి. కాకపోతే మాకు ఫేస్ అయిన ప్రాబ్లం ఏంటి అంటే సాయిల్ మిక్స్ మేబీ మేము సరిగ్గా రేషియో కలపలేదో ఏమో, కానీ అది కొంచెం పోరస్గా లేకుండా గట్టిగా అయిపోయి రూట్స్ లోపలికి దిగకుండా అండ్ ఈ గ్రో బ్యాగ్స్ వల్ల గ్రోత్ ఎక్కువ లేకుండా ఉండింది. ఈల్డ్ వస్తుండింది, కానీ మేము అనుకున్నంత ఈల్డ్ అయితే వీ డింట్ గెట్ అనమాట. ఒక ఫస్ట్ క్రాప్ అయిపోగానే సెకండ్ క్రాప్కి ఈల్డ్ తగ్గిపోవటము, థర్డ్ క్రాప్కి ఇంకా తగ్గిపోవటము. ఎంత న్యాచురల్గా ఫర్టిలైజర్స్ కానీ జీవామృతం ఎంత వేసినా కూడా ఈల్డ్ అయితే కొంచెం ఎవ్రీ క్రాప్కి మాకు బాగానే తగ్గుతున్నట్టు అనిపించింది. సో దానికి ఆల్టర్నేటివ్ ఎట్లా అని చెప్పి ఆలోచించి సాయిల్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండే కంటైనర్స్ కావాలా అని ఆలోచించినప్పుడు మాకు ఈ ఫైబర్ టబ్స్ గురించి తెలిసింది, శ్రీశైలం గారని. సో నేను మా హస్బెండ్ వెళ్ళి ఆయన ఫ్యాక్టరీ దగ్గర అంతా చూసి ఆయన వచ్చి మళ్ళీ మాకు ఈ ఏరియాకి ఎన్ని టబ్స్ పడతాయి ఎంత అని చెప్పి, అండ్ వన్ మోర్ థింగ్, ఈ టబ్స్తో కాకుండా మాకు ఆయనే సాయిల్లెస్ మిక్స్ ఇచ్చారనమాట. లైట్ వెయిట్, ఎస్పెషలీ ఆయన టెర్రస్ గార్డెన్స్ కోసమే చేస్తున్నారు. దాంట్లో సాయిల్ కాకుండా వేరే మిక్స్చర్ అంతా ఉండి ఇట్స్ ఫుల్ ఆఫ్ మైక్రోబ్స్ అనమాట. సో ఇది మాకు సెకండ్ క్రాప్ ఈ ఇయర్కి. కానీ మీరే చూడొచ్చు ఎంత గ్రోత్ ఉంది. చిన్న కంటైనర్ అయినా కూడా మేము వీ డోంట్ గివ్ ఎనీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ. అసలు మాకు ఎస్పెషలీ పెస్ట్ ప్రాబ్లం కూడా రాలేదు బికాజ్ ఆఫ్ ద సాయిల్ మిక్స్. ఏమో తెలియదు కానీ, అండ్ మా ఇంటికే కాదు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇవ్వగలిగే అంత ఈల్డ్ వస్తుంది, వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేయగలిగే అంత ఈల్డ్ వస్తుంది మాకు.
యాక్చువల్లీ గార్డెన్ స్టార్ట్ చేయాలి అని ఇన్స్పిరేషన్ ఏంటంటే బోత్ మై పేరెంట్స్ ఆర్ అగ్రికల్చర్ BSc గ్రాడ్యుయేట్స్ అండి. ఇప్పుడు లేరు కానీ ఇద్దరు గుంటూరులో ఉండేవాళ్ళు. అండ్ మమ్మీ కూడా బాగా గార్డెన్ అంతా చాలా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ ఆ ఎన్వైర్న్మెంట్లోనే పెరిగాను. సో కానీ ఎప్పుడు ఇలా వెజిటబుల్ గార్డెన్ అనేది అయితే ఆ ఐడియానే రాలేదు. ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళి మంచి క్వాలిటీ వెజిటబుల్స్ కొనుక్కుంటున్నాంలే అది చాలే అనుకున్నా, కానీ స్టోర్కి వెళ్ళి కొనుక్కున్న వాళ్ళు ఆర్గానిక్ అని చెప్పినా ఎంత ఆర్గానిక్ అనేది మనకి క్లారిటీ ఉండదు. సో అదే మన కళ్ళ ముందలు పెరుగుతుంటే మనకు తెలుస్తుంది. వీ నో దట్ మనం అందులో ఏం వేయలేదు, ఆల్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్స్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇచ్చే పెంచాము మొక్కని, అది మనం తిన్నా కూడా మనకి హెల్త్కి మంచిది అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాము అని చిన్నగా స్టార్ట్ చేసి ఇంకా సక్సెస్ వచ్చింది, ధైర్యం వచ్చింది, చేయగలుగుతాము అని చెప్పినాకనే ఇంకా వి మేడ్ ఇట్ బిగ్ అండ్ ఇన్వెస్టెడ్ అనమాట. కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము. బట్ ఏది ఇచ్చినా మన హెల్త్ కోసము మన బాడీ కోసమే కాబట్టి ఐ థింక్ అందరూ ఒకసారి ట్రై చేయాలా. ఇదేమి పెద్ద కష్టమైన పని అయితే కాదు. కొంచెం ఫస్ట్ ఈజీ టు గ్రో లీఫీ వెజిటబుల్స్తో స్టార్ట్ చేసుకొని మిర్చి, టొమాటో ఈ క్రాప్స్ ఏంటి అంటే ఎవరైనా పండించగలరు. వాటితో స్టార్ట్ చేసుకొని మెల్లమెల్లగా యూ కెన్ ఇంక్రీజ్. ఎందుకంటే హెల్త్ ఎస్పెషలీ కోవిడ్ అంతా అయిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ హెల్త్ అనమాట. ఇంకా మన ఇంట్లో మన తోటలో పండిన వెజిటబుల్స్ ఫ్రూట్స్ కన్నా ఇంకా మన బాడీకి ఇంకా మనం ఏమి ఇంకా అంతకన్నా హెల్త్ అయితే ఏమి ఇంకా ఐ డోంట్ థింక్ సో వీ కెన్ గివ్ ఎనీథింగ్ అనమాట. చాలా మంది మిద్దె సాగుదారులు ఇల్లు కట్టుకునేటప్పుడే శాశ్వత మడులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ స్రవంతి అలా కాదు. తక్కువ బరువు ఉండే ఎక్కువ మన్నిక వచ్చే ఫైబర్ టబ్బుల్లో మొక్కల్ని పెంచుతున్నారు. 4x4 వెడల్పు 2 ఫీట్ల లోతులో ఉండే విధంగా ఈ ఫైబర్ టబ్బులను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి టబ్లో ఓ పండ్ల మొక్క, దాని చుట్టూ కూరగాయల్ని వేసుకున్నారు. మట్టి అస్సలు వినియోగించకుండా కంపోస్ట్, ఎరువు, బూడిద, వరిపొట్టు, ఇసుకతో తయారు చేసిన పాటింగ్ మిక్స్లో మాత్రమే మొక్కల్ని పెంచుతున్నారు. దుంప, తీగ, ఆకుకూరలు ఇలా అన్నింటినీ పెంచుతూ చక్కటి ఫలసాయాన్ని పొందుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చీడపీడలు రాలేదని, ఇంట్లో తయారు చేసుకునే కంపోస్ట్, జీవామృతం మినహా మరేది మొక్కలకు అందించడం లేదని స్రవంతి తెలిపారు. ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళిక ప్రకారం మొక్కలను పెంచితే అద్భుతాలు సాధించవచ్చంటున్నారు. సో ఫస్ట్ మేము గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా చిన్న గ్రో బ్యాగ్స్, పెయింట్ డబ్బాలు, ఆ మిగిలిపోయిన వాటర్ పైప్స్తో స్టాండ్ లాగా చేసుకొని ఇట్లా స్టార్ట్ చేసాము. ఇట్లా స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యింది అని ఒక 1 year ఆల్మోస్ట్ 1 year వరకు ఇట్లనే పండించాము. ఇది అయిన తర్వాత మేము మొత్తం అంతా షిఫ్ట్ చేసి ఇన్వెస్ట్ చేసుకొని పర్మనెంట్గా చేసుకుందాము అని అనుకున్న తర్వాత ఈ ఫైబర్ టబ్స్కి షిఫ్ట్ అయ్యాము. ఎందుకు ఫైబర్ టబ్స్ అంటే చాలా ఆలోచించాము. పర్మనెంట్గా మడులు కడదామా సిమెంట్తో అని కూడా అనుకున్నాము. కానీ దానికన్నా ఇవి లైట్ వెయిట్, ఒకవేళ ఫ్యూచర్లో ఏమన్నా మడులు అంటే ఇంకా పర్మనెంట్గా ఉండిపోతాయి. ఇవైతే షిఫ్ట్ చేసుకోవాలన్నా అటు ఇటు మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు అని ఈ ఫైబర్ టబ్స్కి వచ్చాము. అండ్ ఇది 4x4 అనమాట. అండ్ 2 feet డెప్త్ ఫైబర్ టబ్. సో మీరు చూస్తే మధ్యలో మేము ప్రతి దాంట్లో ఒక ఫ్రూట్ ప్లాంట్ పెట్టాము. ఫ్రూట్ ప్లాంట్ పెట్టి దాని చుట్టూరు వెజిటబుల్ ప్లాంట్స్ పెట్టాం. సో ఒక్కొక్క టబ్లో ఒక పెద్ద ఫ్రూట్ ప్లాంట్ వస్తుంది మీకు, మళ్ళీ దాని చుట్టూరు ఇలా వెజిటబుల్ ప్లాంట్స్ కూడా వస్తాయి. సో అట్లా ఈ ప్లాంట్ ఆర్ గార్డెన్ అనమాట. అండ్ సో చూడొచ్చు, ఇంకో పొట్లకాయ, సొరకాయ, ఇంకోండి ఇవన్నీ కూడా చూసారా ఎంత క్రాప్ అంతా కూడా అన్నీ న్యాచురల్గా వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్. ఇంట్లో వి మేక్ అవర్ ఓన్ కాంపోస్ట్ అనమాట. చూడొచ్చు ఒక్క చిన్న మొక్కకి ఎన్ని కాయలు వచ్చినాయో, అన్నీ ఇంకా న్యాచురల్గా పండిన కాయలే. ఇంట్లో కాంపోస్ట్ చేసి, కాంపోస్ట్ ఒకటి, జీవామృతం తప్పించి ఇంకా ఏమీ ఇవ్వలేదు. సో ఇక్కడైతే ఈ టబ్బుని చూడొచ్చు. ఇది 2 feet by 4 feet అనమాట. సో దీంట్లో చూడొచ్చు మీకు ఒక చిన్న ఉసిరి చెట్టు ఉంది, అలాగే బంతిపూలు పెట్టాము పెస్ట్ కంట్రోల్ కోసము, పాలినేషన్ కోసం అని. సో ఇదే టబ్లో మీరు చూస్తే ఇక్కడ ఆనపకాయ మొక్క కూడా పెట్టాము దీంట్లోనే. అదిగోండి ఆనపకాయ మొక్క, అదిగోండి ఆనపకాయలు కూడా కనిపిస్తున్నాయి కదా అక్కడ. ఇట్లా ఏదో అంటే ప్లాన్ చేసుకొని
మినిమం స్పేస్లో మ్యాక్సిమం ఎన్ని మొక్కలు పెట్టచ్చు ఈల్డ్ సఫర్ కాకుండా అని చెప్పి చూడండి. దాంట్లోనే మీరు బీరకాయలు కూడా కనిపిస్తున్నాయి అక్కడే. అన్నీ అట్లా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాము. సో చిన్న స్పేస్ పెద్ద స్పేస్ అనేది ఏం కాదు, మీకు ఎంత స్పేస్ ఉన్నా కూడా దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫైబర్ టబ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా డెప్త్ ఎక్కువ ఉన్నాయి ఇవి. మన మామూలుగా ఫైబర్ టబ్స్ కానీ గ్రో బ్యాగ్స్ కానీ ఏం చూసినా సైజు హైట్ తక్కువ ఉంటుంది. ఇదైతే అన్నీ నేను 2 feet డెప్త్ ఉన్న ఫైబర్ టబ్స్ తీసుకున్నా, ఎందుకంటే సాయిల్ ఎక్కువ పడుతుంది, ఫర్టైల్గా ఉంటుంది, ఈల్డ్ ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో తీసుకున్నా. సో ఈ టబ్బుల్లో సాయిల్ మిక్స్ ఎట్లా ఉంటుంది అంటే ఇది కంప్లీట్గా సాయిల్ లెస్ మిక్స్ అనమాట. మట్ట అనేది ఉండనే ఉండదు దీంట్లో. దీంట్లో మొత్తము ఏమేమి కలుపుతారు అంటే మన కాంపోస్టు, మన మెన్యూరు, యాష్, ఫ్లై యాష్, ఇంకా మన వరిపట్టు ఉంటుంది కదా, వరిపట్టు, ఇవన్నీ కలిపి చేసిన మిక్సర్ అనమాట ఇది. అండ్ వెరీ లైట్ వెయిట్. అండ్ ఇసుక కూడా కలుపుతారు కొంచెం రేషియోలో. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది పెద్ద కొబ్బరి చెట్టు, ఇంకొక 2 yearsలో కాయలు కూడా కాసే అంత ఎదుగుతుంది. అది కూడా ఈ టబ్లో మేము గ్రో చేస్తున్నాము. ఎట్లా అంటే దుంప జాతి వెరైటీ కానీ, తీగ జాతి, పళ్ళ చెట్లు, లీఫీ గ్రీన్స్ ఏదైనా పండించవచ్చు. అండ్ ఈల్డ్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ టెర్రస్ పైన వెయిట్ పడుతుంది మీకు అన్న భయం కూడా ఉండదు. అండ్ మీరు చూస్తే ఇది లెవెల్ కొంచెం తక్కువగా ఉంది కదా, సో ఇనీషియల్గా ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అనమాట, కొంచెం తక్కువ ఉన్నా. సో మనము ఇంట్లోనే కాంపోస్ట్ చేసుకుంటూ ఉంటాం, మన గార్డెన్ కాంపోస్ట్, కిచెన్ కాంపోస్ట్. సో అవి లేయర్ బై లేయర్ దీనిపైన యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఫర్టిలిటీ కూడా తగ్గకుండా అట్లనే ఈల్డ్ బాగా కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సో మీరైతే ఇక్కడ చూడొచ్చండి, ఇదేమో 1 feet డెప్త్ ఉన్న కంటైనర్ అనమాట, ఇదేమో 2 feet డెప్త్ ఉన్నది. సో ఇందులోనేమో పెద్ద మొక్కలు, తీగజాతి వెరైటీస్ అన్నీ పెట్టి, దీంట్లో కూడా చూడండి మీరు వెజిటబుల్సే, వంకాయలు చూడండి ఎంత బాగా పండినాయో. ఇదిగోండి మొత్తం చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి వంకాయలు. ఇది చిన్న టబ్బు. సో ఇక్కడ చూడొచ్చండి, వంకాయల్లోనే ఆల్మోస్ట్ 4 to 5 వెరైటీస్ వేసాము వంకాయలు. ఇవేమో రెగ్యులర్ పర్పుల్ వంకాయలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడేమో మీరు చూస్తే ఈ రౌండ్ వంకాయలు ఉన్నాయి, ఇదిగోండి. దాని పక్కనేమో మన గ్రీన్ కలర్వి. అలా వంకాయల్లోనే ఆల్మోస్ట్ ఒక 5 to 6 వెరైటీస్ ఆఫ్ వంకాయలు వేసాము. అంటే సీజన్లో పండే పంటలన్నీ ఈ సీజన్లో వేసాం మేము. సీజన్లో కానివి వేయాలి అంటే ప్రాబ్లం ఏంటి అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ వాటికి ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది. సీజన్లో ఉన్న పంటలు వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్ ఆర్ పెస్టిసైడ్స్ మనము ఈజీగా పండించుకోవచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు. అండ్ మీరు చూడొచ్చు, టొమాటోస్ ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి. అండ్ మీరు మధ్య మధ్యలో చూసుకొని అనుకోవచ్చు ఏంటి బంతిపూలు కనిపిస్తున్నాయి మధ్యలో అని చెప్పి. బంతిపూలు ఎందుకు వేసాము అంటే క్రాస్ పాలినేషన్ కోసము అండ్ పెస్ట్ కంట్రోల్ కోసం అని చెప్పి బంతిపూలన్నీ మధ్య మధ్యలో వేసాము. అండ్ మాకు యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ మేము అన్ని హ్యాండ్ పాలినేట్ చేసేవాళ్ళము, ఆల్ ద తీగ వెరైటీలు అన్నిటినీ హ్యాండ్ పాలినేట్ చేసేవాళ్ళము. కానీ ఈ గ్రో టబ్స్లో, ఫైబర్ టబ్స్లో వేసిన తర్వాత హ్యాండ్ పాలినేషన్ చేయాల్సిన అవసరమే రాలేదు. నాట్ ఈవెన్ ఒక్కదానికి కూడా మేము హ్యాండ్ పాలినేట్ చేయలేదు. 100% న్యాచురల్గానే పాలినేట్ అయిపోతున్నాయి. అండ్ మంచి ఈల్డ్ కూడా వస్తుంది. మాకు ఆ ప్రాబ్లం అస్సలు ఇయర్ లేనే లేదు. సో ఇంటికి కావాల్సింది, మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే మన టొమాటోస్ చూడొచ్చు. ఇక్కడ ఇంటికి సరిపడా టొమాటోస్ అన్నీ మాకు ఇక్కడ నుంచే వస్తాయి. మిర్చి, ఇవి బేసిక్ మనం ఎక్కువ కొనుక్కునేవే ఎక్కువ వేసుకున్నాం మేము ఇంట్లో. అందుకనే ఆకుకూరలు ఒకటి, ఎస్పెషలీ ఆకుకూరలు మనం బయట కొనుక్కున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఎట్లాంటి ఎన్వైర్న్మెంట్లో పెరిగినాయో, ఏమేమి వేసి పెంచారో అవన్నీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది ఆకుకూరలు ఒకటి, ఈ టొమాటోస్ అండ్ మిర్చి అయితే ఎక్కువ అమౌంట్స్లో వేసాము. సో మా ఇంటికి సరిపడా రిక్వైర్మెంట్ అంతా మాకు మా టెర్రస్ నుంచే వచ్చేస్తుంది.
సో ఇదైతే ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక ఇంట్రెస్టింగ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్. మోస్ట్లీ మీరు టెర్రస్ గార్డెన్స్లో అయితే ఇది చూడరు. ఇది థ్రోన్లెస్ క్యాక్టస్ అనమాట, ముళ్ళు ఉండవు. ఇది మోస్ట్లీ మెక్సికన్ క్విజిన్లో ఎక్కువ వాడుతూ ఉంటారు వాళ్ళు. అండ్ నేను కావాలని తెప్పించుకొని, హైదరాబాద్లో అయితే నాకు తెలిసి చూడలేదు ఎక్కడ. సో కావాలని తెప్పించుకొని ఇక్కడ పెట్టుకున్నాము. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మనం వండితే కొంచెం మన బెండకాయకి వచ్చినట్టు జిగురులాగా వస్తుంది, బట్ వెరీ టేస్టీగా ఉంటుంది. అండ్ దీన్ని మేము అమయ్య నర్సరీ భువనగిరి నుంచి తెచ్చుకున్నాం. అక్కడ నుంచి తెచ్చినప్పుడు బాగా చిన్నగా ఉంది, కానీ విత్ ఇన్ 1 year బాగా గ్రోత్ వచ్చింది. అండ్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ పర్టికులర్ ప్లాంట్లో. అయితే మీరు చూడొచ్చండి, ఇది ఈ ప్లాంట్ రోజ్మెరీ అనమాట. నేను మామూలుగా సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంచెం ఎక్స్పెన్సివే కొనుక్కొని వచ్చినా కొంచెమే యూజ్ చేయాల్సి వస్తుంది, అండ్ మిగతా అది వేస్ట్ అయిపోతూ ఉండేది. సో ఈ మొక్కనే తెచ్చి పెట్టుకున్నాను. ఇది ఇంటర్నేషనల్ చికెన్ డిషెస్లో అట్లా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇది ఇంట్లోనే తెచ్చి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి వచ్చుకొని ఒక 4-5 ఆకులు కోసుకొని ఇంట్లో వంటల్లో అన్నిట్లో వాడుకునే దానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఇది ఇంట్లోనే టెర్రస్ గార్డెన్ పైన పెట్టాను. మామూలుగా మనం కీరా కొనాలంటే హైలీ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ వేసి మనకి ఇస్తారు. ఇది ఏమి లేకుండా న్యాచురల్గా పండిన కీరా దోసకాయ అనమాట. రోజుకి ఒక 2 to 3 కీరాలు అయితే మాకు ఈల్డ్ వస్తూ ఉంటుంది. సో ఇట్లా మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంది, యూనిక్ వెరైటీస్, రెగ్యులర్ వెరైటీస్, మీరు రోజు వాడుకునే డైలీ నీడ్స్ కోసం ఏమైనా కూడా ఈ టెర్రస్ గార్డెన్లో ఎస్పెషల్లీ ఈ సాయిల్ మిక్స్, ఈ ఫైబర్ టబ్స్ చాలా కన్వీనియంట్గా పండించుకోవచ్చు. సీజన్కు అనుగుణంగా మేడ మీద మొక్కల్ని పెంచుతున్నారు ఈ సాగుదారు. వంగ, బెండ, టమాటా, బీర, సొర, కాకర, పొట్ల వంటి పంటలతో పాటు కాక్టస్, రోజ్మెరీ, బేసిల్ వంటి అరుదైన మొక్కలను సాగు చేస్తున్నారు. ఇక పళ్లలోనూ చాలా రకాలని పండిస్తున్నారు. పాలినేషన్తో పాటు క్రిమికీటకాల నుంచి పంటను రక్షించుకునేందుకు మిద్దె తోటలో ఎక్కువ మొత్తంలో బంతి మొక్కలను నాటుకున్నారు స్రవంతి. తద్వారా చిన్న మొక్కలైనా గుత్తులు గుత్తులుగా ఫలసాయం అందుతుండటంతో ఎంతో ఆనందం లభిస్తుందని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సాగుదారు. మిద్దె తోటల ద్వారా ఇంటికి అవసరమైన మనకు నచ్చిన అరుదైన మొక్కలను పెంచుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. మరీ ముఖ్యంగా మనం తినే ఆహారాన్ని మనమే పండించుకుని తినడంలో ఎంతో సంతృప్తి లభిస్తుందంటున్నారు. లీఫీ గ్రీన్స్కి వస్తే మేము యాక్చువల్లీ ఇంట్లో ఎక్కువ వాడేది తోటకూర ఒకటి, గోంగూర ఒకటి. అందుకే మాకు అవసరమైనంత వరకే ఉంటుందని చెప్పి గోంగూర, తోటకూర 2 పండించాము. మీకు ఇష్టం, మీ కన్సెప్షన్ బట్టి మీరు ఏం వేసుకున్నా పండించుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే పసుపు ఈ ఇయర్ ఫస్ట్ టైం వేసాము. సో హోప్ఫుల్లీ ఈ ఇయర్కి సరిపడా పసుపు ఈల్డ్ వస్తుంది అని అనుకుంటా ఉన్నాం మేము. అండ్ ఇక్కడ చూస్తే కూడా ఇది బేసిల్ అనమాట, హోలీ బేసిల్. ఇటాలియన్ డిషెస్లో వాటిల్లో బాగా వాడచ్చు, పిల్లలకి బాగా ఇష్టము. అందుకే ఒక మొక్క ఇక్కడ కూడా వేసి మన గార్డెన్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపుకొని చేసుకున్న టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకని బేసిల్ కూడా ఇక్కడ వేసాము. అండ్ ఇక్కడ కూడా చూస్తే మీరు ఇవి కూడా ఇంకా ఎక్స్ట్రా పసుపు మొక్కలు ఇవన్నీ. సో ఫ్రూట్ వెరైటీస్లో ఇక్కడ చూడొచ్చండి, మంచిగా ఇక్కడ బత్తాయి చెట్టు మంచిగా కాయలు కూడా వచ్చేసినాయి. చిన్న మొక్క అయినా కూడా హైట్ ఎక్కువ పెరగకున్నా కూడా మంచిగా కాయలు వచ్చేసినాయి. అండ్ ఇక్కడ చూస్తే ఇది ప్యాషన్ ఫ్రూట్, గ్రీన్ బ్యారియర్ లాగా ఉంటుంది. అండ్ మంచిగా ఈ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా వస్తాయి అని చెప్పి ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ వేసాము. అండ్ ఇంక తర్వాత మీరు ఈ బంతిపూలన్నీ చూసుకొని అనుకోవచ్చు ఏంటి గార్డెన్ నిండా బంతిపూలు ఉన్నాయని. యాక్చువల్లీ మీరు నోటీస్ చేస్తే రైతులు కూడా పొలాల గట్టు చుట్టూరు ఈ బంతిపూలు వేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఏ పెస్ట్ వచ్చినా ఈ పూలని అటాక్ చేస్తుంది అండ్ పాలినేషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ ఎస్పెషలీ మళ్ళీ మార్నింగ్ పూట రాగానే ఈ ఫ్లవర్స్ దే విల్ బి వెల్కమింగ్ అనమాట. సో డే అంతా మంచిగా స్టార్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది ఈ ఫ్లవర్ బ్లూమ్స్ అన్నీ చూస్తే. సో ఆ రీజన్కే ఎక్కువ మా గార్డెన్లో బంతిపూలు అవి ఎక్కువ వేసాం. సో మా గార్డెన్ సైజ్ చూస్తే అప్రాక్సిమేట్గా ఒక 1000 square yards ఉంటుందండి, ఎస్ఎఫ్టీ ఉంటుంది. సో దానికి వచ్చిన వేస్ట్ అంతా కూడా మేము ఇలా కాంపోస్ట్ చేస్తాము. ఇదంతా గార్డెన్ వేస్ట్. యాక్చువల్లీ ఒకటి అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇంకొకటి వేసాము.
సో ఏంటంటే లేయర్ బై లేయర్ గార్డెన్ వేస్ట్ దానిపైన కొంచెం నీమ్ కేక్తో కవర్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వచ్చిన గార్డెన్ వేస్ట్ అట్లా వేసుకుంటే మీకు ఒక 2-3 మంత్స్లో కాంపోస్ట్ రెడీ అయిపోతుంది. సో అక్కడ సాయిల్ మిక్సర్ లెవెల్ తగ్గిపోయే కొద్దీ మీరు ఇది లేయర్ బై లేయర్ యాడ్ చేసుకుంటా ఉంటే ఇంకా వేరే ఏమి బలంకి కానీ వీటికి మొక్కలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మాకు పైన టెర్రస్ పైన ఏమో గార్డెన్ వేస్ట్కి ఒక కాంపోస్ట్ బిన్ ఉంది, కింద కిచెన్ వేస్ట్కి సపరేట్ కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ బిన్ కూడా సపరేట్గా ఉంది. అయితే చూడొచ్చండి ఇక్కడ మధ్యలో సీతాఫలం చెట్టు ఉంది. సో దాని చుట్టూరు ఇలా లీఫీ వెజిటబుల్స్ వేస్తున్నాయి ఇప్పుడు. సో ఒక్క పాట్లోనే యూ కెన్ పుట్ మల్టిపుల్ ప్లాంట్స్ అనమాట. ఫ్రూట్ వెరైటీస్ పెట్టుకోవచ్చు, అట్లనే మీరు క్రీపర్స్ పెట్టుకోవచ్చు, తీగజాతి వెరైటీలు పెట్టుకోవచ్చు. స్పేస్ మీరు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఈ లీఫీ వెజిటబుల్స్ వేసేసారంటే ఈజీగా అసలు ఏం కేర్ తీసుకోకుండా కూడా మీకు వచ్చేస్తాయి. ప్రతి 2-3 రోజులకు ఒకసారి హార్వెస్ట్ చేస్తుంటారు శ్రవంతి. ఓ చిన్న హార్వెస్ట్ను మనము చూసేద్దామా? సో మా గార్డెన్లో ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ చేద్దాము. ఫస్ట్ ఈ కీరాలతో స్టార్ట్ చేద్దాము. చాలామంది భయపడుతూ ఉంటారు తీగజాతి మొక్కలు రావు, క్రీపర్స్ పండించలేము అని. అట్లేం లేదు, చాలా ఈజీగా పండించవచ్చు. ఈయన సత్యబాబు అనమాట, మా ఇంట్లోనే ఉంటాడు. సో మేమిద్దరమే ఈ గార్డెన్ మెయింటైన్ చేసేదానికి ఇద్దరుంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇద్దరుంటే సరిపోతుంది. ఫ్రెష్గా ఉందో మన టెర్రస్ గార్డెన్లో మనము పండించి ఫ్రెష్గా కోసుకొని తినే ఎక్స్పీరియన్స్ అసలు నిజంగా మీరందరూ ట్రై చేయొచ్చు. అండ్ నేనేం చెప్తాను అంటే ఇది భయపడద్దు, చిన్నగా స్టార్ట్ చేయండి. ఇంత పెద్దగా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న అవసరం లేదు. మీరు చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో లీఫీ వెజిటబుల్స్, పచ్చిమిర్చి, టొమాటోలతో స్టార్ట్ చేసుకోండి. మీకు ఒక్కసారి ధైర్యం వచ్చి కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇదిగో చూడండి, ఫ్రెష్ ఆనపకాయ ఇంత లేతగా ఉంటుంది. అండ్ కర్రీ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్, ఈ సాయిల్ మిక్స్లో ఏం నోటీస్ చేసామంటే కలుపు అనేదే రాదు. మామూలుగా మనం మట్టేస్తే ఆల్రెడీ అందులో విత్తనాలు ఉంటాయి, దాంట్లో కలుపు అన్నీ వస్తాయి. కానీ వీటితో మాకు అసలు కలుపు ప్రాబ్లమే రాలేదు. అండ్ అది ఎంత టైం సేవ్ చేసింది అంటే మాకు చెప్పాల్సింది. ఇంకా చూడొచ్చు ఇంకా ఫ్రెష్ బెండకాయలు మాకు ఆల్మోస్ట్ 2-3 డేస్కి ఒక హార్వెస్ట్ అవుతూ ఉంటుంది. ఆ బుట్ట నిండా వచ్చేస్తాయి మాకు వెజిటబుల్స్. ఇదిగోండి ఇక్కడ చిక్కుడుకాయలు కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెష్ పొట్లకాయ. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇది దొండకాయలు అండ్ ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు గుత్తులు కాసినాయి. చిక్కుడుకాయలు కూడా మనతో చెట్టు టెర్రస్లోనే పండించుకొని ఈజీగా అందరూ ట్రై చేసుకొని తినచ్చు. ఇదిగోండి దొండ తీగ దొరికితే ఈజీగా పండుతాయి. అండ్ ఇక్కడ చూస్తే వంకాయలు కూడా రెడీ ఉన్నాయి హార్వెస్ట్కి, చాలానే ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చండి గుమ్మడికాయలు కూడా బాగా పెరిగినాయి టెర్రస్ గార్డెన్లో. హెల్త్కి చాలా మంచిది. అండ్ కూర చేసుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది. క్యాబేజ్ ఇంత చిన్నగా ఉంది కోసేస్తుంది అని పెస్ట్ ఇది మనం ఏమి ఫర్టిలైజర్స్ కానీ ఏమి వేయకుండా పండించినప్పుడు ఇదే సైజ్ వస్తాయండి. ఇంతకన్నా పెద్దది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఇక్కడ చూడొచ్చండి కాకరకాయలు కూడా చూడండి ఎంత సైజ్ పెరిగినాయో. ఇంకా చాలా ఉన్నాయి, కోయచ్చు. ప్రస్తుతానికి మాకు ఈ 2-3 రోజులకి అవి సరిపోతాయి. సో ఇదండి మా టెర్రస్ గార్డెన్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఈజీగానేం కాదు, వీ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఇష్యూస్, స్ట్రగుల్ అయినాము. అండ్ చాలామంది యూట్యూబ్ వాళ్ళ దగ్గర నుంచి చాలా టిప్స్ అవి ఫాలో అయ్యాము. బట్ మనకి వచ్చే ఆ సంతోషము మన చేతులతో మనం కోసుకొని ఆ ఫ్రెష్ వెజిటబుల్స్ అవే మనం తింటున్నామంటే దట్ హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ వర్త్ ట్రయింగ్. సో అందరికీ నా అడ్వైజ్ ఏంటంటే చిన్నగా స్టార్ట్ చేసి ట్రై చేసి చూడండి. అండ్ ఈజీగా అయిపోతుంది. అండ్ దట్ హ్యాపీనెస్ ఇట్ విల్ గివ్ యూ ఇస్ కంప్లీట్లీ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ మీకు తెలియదు. థ్యాంక్ యూ. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.